అందరికీ వందనాలండి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి హెబెలు మొరను గూర్చిన వివాదం. దానికి సంబంధించి నేనొక వీడియో మాట్లాడాను. అదేంటంటే, దేవుడు బైబిల్‌లో హెబెలు గారు ఏమని మొరపెట్టారో అనేది దేవుడు మనకి చెప్పలేదు. బహుశా శిక్షించమనుండొచ్చు, లేదంటే క్షమించమనుండొచ్చు. ఏదైనా కూడా దేవుడు మనకి చెప్పని విషయం అది. దాని గురించిన వివరాలేవి దేవుడు మనకు చెప్పలేదు. చెప్పని విషయం కోసం మనం అనవసరమైన చర్చలు, అనవసరమైన వివాదాలు, సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు మంచివి కావు. ఎవరైనా చెబితే దీని పట్ల నా అభిప్రాయం ఇది అని చెప్పి ఊరుకోవడం వరకు ఓకే, కానీ క్షమించమన్నాడని కానీ, శిక్షించమన్నాడని కానీ డిసైడ్ చేసే రైట్ మనకు లేదు అనే ఒక వీడియో మాట్లాడాను. దానికి చాలామంది రకరకాల కామెంట్స్ కింద ఇస్తున్నారు. చాలా అగౌరవంగా, కనీసం మర్యాద లేకుండా, అసలు క్రైస్తవులం అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకేదో నేను సమాధానం చెప్పాలనో, వాళ్ళకేదో కౌంటర్స్ ఇవ్వాలనో నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది నాకు మ్యాటర్ కాదు. కానీ కొందరు న్యూట్రల్గా ఉంటారు. దీని గురించి అసలు ఏంటి తెలుసుకుందామనే ఆశతో కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న సమాధానంగా ఉండాలని, అదేవిధంగా చాలామంది ఇంకా చాలా పాయింట్స్ లేవనెత్తారు. వచనాలను కూడా ఇష్టానుసారంగా వాడుతున్నారు బైబిల్లోని. ఆ వచనాలను కూడా కొద్దిసేపు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ స్టడీ అనేది ఒక వ్యక్తి న్యూట్రల్గా లేకపోతే, ఎవరికో కొమ్ము కాసే వాళ్ళగానో, ఎవరి పక్షాన్నో నిలబడిన వారుగానో, లేకపోతే ఎవరినో ఒక వ్యక్తిని సమర్థించే వారిగానో ఉండి బైబిల్ స్టడీ చేస్తే బైబిల్లోని సారం మనిషికి అర్థం కాదు. బహుశా ఇలాంటి అభిమానంతో ఉన్నవాళ్ళు వాళ్ళ అభిమానానికి తగినట్టుగా వచనాల్ని మరి మలిచి వేయడం వలన విషయం తెలియకుండా పోతుంది. సో దేవుని వాక్యం చదువుతున్న వాళ్ళు న్యూట్రల్గా, తటస్థంగా ఉండి చదవాలనేది చాలా ప్రాముఖ్యమైనది. సో తెలుసుకోవాలి, నిజమేంటో తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం మరి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కువ మంది కామెంట్స్లో హెబెలు రక్తము 100కి 100 పాళ్ళు శిక్షించమనే కోరింది, 100% ప్రతిదండనే, ప్రతీకారాన్నే హెబెలు రక్తము కోరింది అనే వాదనని సమర్థిస్తున్న వాళ్ళే ఎక్కువ మంది కామెంట్స్లోకి వచ్చి చాలా దుర్భాషలాడుతూ కూడా, అంటే నన్ను కించపరుస్తూ, తక్కువగా చేసి మాట్లాడుతూ, హేళనగా, వ్యంగ్యంగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అందులో ఎక్కువ మంది హెబెలు రక్తం కయీన్ని శిక్షించమని కోరింది అనే వాదనతో ఏకీభవించే వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి వాళ్ళు ప్రాముఖ్యంగా ఈ వీడియో చూడాలి. అట్లాగే న్యూట్రల్గా ఉండి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. చాలా విషయాలు ఈరోజు మీరు నేర్చుకుంటారు. ప్రధానంగా నాకు చాలామంది కామెంట్స్ కింద వీడియోస్ లింకులు పెట్టి, ఇది చూడు, ఇది చూసి నేర్చుకో, ఈయన చూడు ఎంత అద్భుతంగా చెప్పారో, ఈయన చెప్పింది చూసి నేర్చుకో అని వేరే వాళ్ళు శిక్షించమని హెబెలు రక్తం కోరింది అని టీచ్ చేసిన వాళ్ళ యొక్క వీడియోస్ లింకులు నాకు పెట్టి, నేర్చుకో, చూసి నేర్చుకో, తెలుసుకో అన్నట్లుగా నాకు కామెంట్స్ పెడుతున్నారు. సో కొంతమంది నాకు పర్సనల్గా కూడా పెట్టి, అన్నయ్య ఏంటి మరి ఈయన ఎలా మాట్లాడారు, ఈయన ఎలా అంటున్నారు, అలా అంటున్నారు ఏంటని నన్ను అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీటన్నిటికీ ఒక మంచి కంక్లూజన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. బాగా ఆలోచించండి. కొంచెం తెలివిగా, మెచ్యూర్డ్గా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత కామన్ సెన్స్ లేకుండా తమ వాదనని గెలిపించుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెడితే అలాంటి కామెంట్స్ పెడతారో అది వేరే సంగతి. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకునే అంశాలు, ఒకటి, మొర అంటే కంప్లైంట్ అని విశ్లేషించినట్లుగా నా దాకా వచ్చింది. మొర అనే పదానికి వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, కొందరు బోధకులు
మొర అంటే కంప్లైంట్, ఫిర్యాదు అని డిక్లేర్ చేస్తారు. ఇది చాలా పెద్ద అమాయకత్వం. ఎందుకు అమాయకత్వం అని అంటున్నానంటే, మొర పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగెటివ్ అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? మొర అంటే ఏంటి? వేడుకొనడం, రిక్వెస్ట్ చేయటం, బ్రతిమిలాడటం, అడగటం, అది మొర పెట్టడం అంటే. అది ఆయా సందర్భాన్ని బట్టి శిక్షించమని మొరపెట్టొచ్చు, క్షమించమని కూడా మొరపెట్టొచ్చు. అసలు మొర అంటే ఏంటంటే రిక్వెస్ట్. మొర అంటే కంప్లైంట్ అని కాదు. అర్థమవుతుందండి? ఇది మీకు తెలియాలంటే బైబిల్‌లో చాలా సందర్భాల్లో కొంతమంది మొరపెట్టారు. ఒకవేళ మొరపెట్టటం అనేది కంప్లెయింట్ చేయడమే అనేది మీ వాదన అయితే, నేను కొన్ని వచనాలు చూపిస్తాను. వాటికి ఈ వివరణ ఎలా సెట్ అవుద్దో మీరే ఆలోచించండి. ముందుగా ఒకసారి ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మొర అంటే కంప్లెయింట్ అన్న వాళ్ళకి ఇది కంపల్సరీ చూడాలి. అన్నవారు కానీ, దాన్ని సపోర్ట్ చేస్తున్నవారు కానీ. 16వ అధ్యాయము ఆదికాండం 16వ అధ్యాయము 11వ వచనంలో, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అంటున్నాడు. హాగర్తో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ మొర విన్నాడు దేవుడు అంటున్నాడు. చూడండి, నీ మొర వినెను, యెహోవా నీ మొర వినెను అంటున్నాడు. ఒకవేళ మొర అనేది కంప్లైంటే అనుకుంటే, ఈ హాగరు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తుంది? ఈమెకి ఎవరు ఏమి అన్యాయం చేశారని మీరు ఆలోచించి చెప్పండి నాకు. అబ్రహాం అన్యాయం చేశాడా? లేకపోతే శారమ్మ ఈవిని ఏమైనా అన్యాయం చేసిందా? ఎవరు హాగరు గారికి అన్యాయం చేసింది? దీనికి సమాధానం చెప్పండి. ఇక్కడ ఎవరు ఈమెను అన్యాయం చేయలేదే. ఈవిడే ఇంకా శారమ్మని అపహాస్యం చేసింది, నీచంగా చూసింది. కాస్త ప్రెగ్నెన్సీ వచ్చేసరికి శారమ్మ గారిని నీచంగా చూడటం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? ఈమె యాక్చువల్గా దాసి, శారమ్మ గారికి దాసి. అంటే ఏంటి? ఈమె మీద సర్వ హక్కులు ఆమెకు ఉంటాయి. ఆఖరికి ఈమెకు పుట్టిన సంతానం కూడా ఆవిడదిగానే ఎంచబడద్ది. మీకు అర్థమవుతుందా? అది దాసి అంటే సర్వ హక్కులు ఉంటాయి. అందుకే ఆవిడిచ్చింది శారమ్మ గారు. అమాయకురాలే ఇవ్వలే. దాసి సంతానం ఆమె సంతానం ఎలా వద్దని మనం అనుకోకర్లే. దాసి సంతానం యజమాని సంతానమే అనబడుద్ది. ఆ రోజుల్లో ఉన్న దాసత్వం అది. సో మొర అంటే కంప్లైంట్ అనుకుంటే ఎవరి మీద ఏం కంప్లైంట్ చేస్తుంది. అట్లాగే అదే ఆదికాండం 21:17 చూడండి. అదే ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఇష్మాయేలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇష్మాయేలు గారి మొర దేవుడు విన్నాడట. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొను అని గొప్ప జనముకు చేశానని ఆమెతో చెప్పాడు. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ చిన్నవాడైనటువంటి ఇష్మాయేలు మొర పెడుతున్నాడు. అంటే ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాడు? మీ మాట ప్రకారం, మీ వివరణ ప్రకారం, ఇది ఎవరైతే మొర అంటే కంప్లైంట్ని డిక్లేర్ చేశారో వాళ్ళ యొక్క డిక్లరేషన్ ప్రకారం నేను అడుగుతున్నాను. ఇష్మాయేలు ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాడు? ఎవరు అతనికి అన్యాయం చేశారు? మరలా అబ్రహాం అన్యాయం చేశాడా? లేకపోతే శారమ్మ గారు అన్యాయం చేశారా? ఎవరి వలన వీళ్ళు అన్యాయం అయ్యారు? దేవుడికి ఏమని కంప్లైంట్ చేస్తున్నారు? ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఇష్మాయేలు గారు? మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఒకసారి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు, నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అంటున్నాడు ఇర్మియా గారితో దేవుడు. నాకు మొరపెట్టు అంటున్నాడు దేవుడు. నాకు మొరపెట్టు, నాకు మొరపెడితే నేనేం చేస్తానంటే నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు మొరపెట్టు అనే దేవుడు అనడంలో నాకు కంప్లైంట్ చేయి అంటున్నాడా? లేదంటే నన్ను రిక్వెస్ట్ చేయి అంటున్నాడా? నన్ను అడుగు అంటున్నాడా? నీకు అనేక విషయాలు చెప్తాను, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నీకు రిప్లై ఇస్తాను, నాకు మొరపెట్టు అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఇర్మియా గారు మొరపెడితే అదేంటది? కంప్లైంట్ చేసినట్ట? ఎవరి మీద కంప్లైంట్ చేసినట్టు ఆయన ఆలోచించి చెప్పండి. అదేవిధంగా అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం కూడా చూడండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా అన్నాడు. స్టెఫను గారు మొరపెడుతున్నారట.
ఏమని? నా ఆత్మను చేర్చుకో అని యేసు ప్రభువుకి మొరపెడుతున్నాడట. మీకు అర్థమవుతుందా? అంటే మొరపెట్టటం అంటే కంప్లెయింట్ అన్నవాళ్ళు ఇది చూడాలి. దాన్ని నాకు లింకులు పెట్టి నేర్చుకో అంటున్నారు. ఏం నేర్చుకోవాలి? వచనాలు ఎలా అంటే అలా వాడేయడం నేర్చుకోవాలా? మొరన్న దగ్గరున్న ప్రతి దగ్గర కంప్లెయింట్ అని ఎలా డిక్లేర్ చేస్తారు? ఇక్కడ స్టెఫన్ గారు మొరపెడుతున్నాడు. ఏమని? ఎవడి మీద కంప్లెయింట్ చేయట్లా. నా ఆత్మను చేర్చుకొని మొరపెడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే మొర అనగానే కంప్లెయింట్ కాదు. ఫస్టు గుడ్డిగా ఇది నమ్మి, అంటే మా అన్నయ్య లేదంటే మా బోధకుడు ఏది చెప్తే అది రైట్ అనుకునే వాళ్ళందరూ ఇది జాగ్రత్తగా వినండి. స్టెఫన్ గారు ఎవరి మీద కంప్లెయింట్ చేస్తున్నారు? మొర పెడుతున్నాడు అక్కడ. మొర అంటే కంప్లెయింట్ అని ఎవరైతే అనుకుంటున్నారో, నాకు కామెంట్లు, నీకు మొర అంటే తెలుసా అసలు అని. ఏంటా అని చూస్తే కంప్లెయింట్. ఎవరు చెప్పారు కంప్లెయింట్ అని? అలాగైతే మరి ఇక్కడ స్టెఫన్ ఎవరి మీద కంప్లెయింట్ చేస్తున్నారు? రిక్వెస్ట్ చేస్తున్నారు నా ఆత్మను చేర్చుకోమని. ఇది కూడా మీరు ఆలోచించాలి. ఇకపోతే ఇంకా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే అసలు పాత నిబంధనలో క్షమాపణే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. క్రీస్తుతోనే క్షమాపణ ప్రారంభమయ్యింది. క్రీస్తుకు ముందు అసలు క్షమాపణే లేదు అన్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పండి. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే పాత నిబంధనలోనే క్షమించమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తుతో మాత్రమే క్షమాపణ ప్రారంభం అవ్వలేదు. క్షమాపణ అనేది ఆదికాండంలోనే ప్రారంభమైంది. ఆదికాండం ఆదాము హవ్వల దగ్గరే ప్రారంభమైంది క్షమాపణ, క్షమించటం. బైబిల్ చదవటం తెలియలేదు మీకు, జాగ్రత్తగా చదవాలి. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. పాత నిబంధనలు అసలు క్షమాపణ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో మోషే గారు అడిగాడు. ఒకసారి నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వచనం చూడండి. మోషే గారు దేవుడితో అంటున్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. అంటే మోషే గారు ఏమని మొరపెడుతున్నారు ఇక్కడ? ఏమని అడుగుతున్నారు? క్షమించమని అడుగుతున్నారు. మరి పాత నిబంధనలో క్షమాపణ లేదన్నట్టు మాట్లాడతారేంటి? నాకు అర్థం కాదు అసలు. క్రీస్తుతో మాత్రమే క్షమ ప్రారంభమైందంటారేంటి? అంతకుముందు క్షమాపణ లేదా అసలు? క్రీస్తు దగ్గరికి వస్తాను, అక్కడికి వెళ్దాం. అంటే పాత నిబంధనలో క్షమాపణ ఉందంటే అంతకన్నా మరి క్రీస్తు గొప్పతనం ఏముందన్నట్టుగా మాట్లాడేస్తున్నారు మీరు. అంటే బైబిల్ సెన్స్ తెలియకుండా. మోషే గారు అడుగుతున్నాడు, వాళ్ళ పాపాలు క్షమించమని అంటున్నాడు. నినివే ప్రజలను దేవుడు క్షమించలేదా? నినివే ప్రజలు మారు మనసు పొందినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించలేదా? ఎలా ఎన్ని వచనాలు చూపించమంటారు మీకు? గంటలు గంటలు చూపించగలను. బోలెడన్ని వచనాలు. పాత నిబంధనలో దేవుడు క్షమించిన సందర్భాలు, క్షమించమని భక్తులు అడిగిన సందర్భాలు. ఒకటి కాదు, రెండు కాదు. దావీదు గారు ఏదో ప్రార్థన చేశారు, వాళ్ళు అలాగే అయిపోవాలి, ఇలాగ అయిపోవాలి, వాళ్ళు అనాథలు అయిపోవాలి, తల్లిదండ్రులు లేని పిల్లలు అయిపోవాలని వచనాలు చూపించేస్తున్నారు చాలా తెలివైన వాళ్ళలాగా. అదే దావీదుని దేవుడు క్షమించలేదా తప్పు చేసినప్పుడు? ఏం ఆలోచిస్తున్నారు మీరు? అంటే వాదనను గెలిపించుకోవాలనుకుంటే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదండి. నేను మరలా చెప్తున్నాను, ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. అసలు గొడవలొద్దురా బాబు. దేవుడు చెప్పని విషయాని కోసం మనం అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదంటే, దేవుడు చెప్పనప్పుడు మరి నువ్వెందుకు వచ్చావయ్యా అని నాకు కౌంటర్లో. నేను ఎందుకు వచ్చానంటే, దేవుడు చెప్పని విషయాల కోసం అనవసరంగా మాట్లాడి దేవుని దృష్టిలో నేరస్తులు అవ్వకండి. పొరపాట్లు మాట్లాడే అవకాశం ఉంది. చెప్పింది మాత్రమే మాట్లాడదాం, చెప్పని వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పాను. అర్థమవుతుందండి? అంటే నేనేదో దేవుడు కొన్ని ఎంత జోక్ అంటే, ఇది ఎంత జోక్ అంటే, బైబిల్‌లో దేవుడు చెప్పలేదర్రా, అది అవునని గాని, కాదని గాని మనకు లేదు. జస్ట్ మొరపెట్టినట్టు మాత్రమే ఉంది. దానికి అవునని గాని, కాదని గాని కన్ఫర్మ్ చేయకండి. ఒకవేళ కావాలంటే దాని మీద మీ అభిప్రాయాలు చెప్పుకోండి, దేవుడు చెప్పని వాటి మీద అన్నందుకు నేను అజ్ఞానినట. అంటే దేవుడు చెప్పని వాటి కోసం మాట్లాడకూడదు మనం అన్నవాడు అజ్ఞానట. దేవుడు చెప్పకపోయినా ఇష్టానుసారంగా వచనాలన్నీ లింకులు పెట్టి నోటుకొచ్చిందలా మాట్లాడేవాళ్ళు మాత్రం జ్ఞానులట. ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ న్యాయం? ఆలోచించండి. అంటే బైబిల్‌లో ప్రతిదానికి సమాధానాలు ఉన్నాయి అనుకోకండి. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ ఓకే. అంత మాత్రమే కాదు. బైబిలే సమాధానం అనేది నిజమే. కానీ అక్కడితోనే కాదు. మీరు అక్కడితోనే ఆగిపోయినట్టున్నారు. బైబిలే సమాధానం అనేది ఒకటే కాదు. బైబిల్‌లో సమాధానాలు లేని ప్రశ్నలు కూడా ఉన్నాయి. అది కూడా తెలియాలి. బైబిలే సమాధానం అనేది ఎంత నిజమో, బైబిల్‌లో సమాధానాలు లేని ప్రశ్నలు కూడా ఉన్నాయనేది చాలా నిజం. అంతకంటే నిజం. అర్థమవుతుందా? ఉదాహరణకు క్రీస్తు ఎప్పుడు పుట్టాడో మనకు తెలీదు. ఎవడన్నా వచ్చి యేసుప్రభు ఎప్పుడు పుట్టాడయ్యా అని అడిగితే మన దగ్గర ఆన్సర్ లేదు. కానీ వివరాలన్నీ పరిశీలిస్తే ఒక అభిప్రాయాన్ని చెప్పొచ్చు. వివరాలన్నీ పరిశీలిస్తే ఆ కాలాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, పరిస్థితులన్నిటిని బట్టి
మనం జాగ్రత్తగా రీసెర్చ్ చేస్తే ఒక అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇగో ఇగో పలానా టైంలో పుట్టి ఉండొచ్చు. కానీ దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ మన దగ్గర లేదు. ఎవడన్నా అడిగితే మాకు తెలీదని చెప్పాలి మనం. ఇదని చెప్పాల్సిన అవసరం మనకు లేదు. నెక్స్ట్ యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు అనే దానికి కూడా మన దగ్గర సరైన ఆన్సర్ లేదు. అది కూడా ఊహాజనితంగానే చెప్పాలి. అది కూడా అభిప్రాయాన్ని వెలిబుచ్చాలి. ఇకపోతే రెండో రాకడ విషయానికొస్తే అసలు నాకే తెలీదన్నాడు ప్రభు. ప్రభువే కొన్ని విషయాలు నాకు తెలీదు. యేసుక్రీస్తు ప్రభువే నాకు తెలీదని ఒప్పుకుంటుంటే కొన్ని విషయాల్లో, మనకు తెలియదంటూ ఏది లేదని మాట్లాడతారేంటి? యేసుక్రీస్తు అంతటా ఆయనే నాకు తెలీదన్నాడు. ఆ దినమును గూర్చి అయినను, ఆ గడియ గూర్చి అయినను భూమి మీద ఉన్నప్పుడు. ఆయనే నాకు తెలీదని ఒప్పుకున్నప్పుడు మనకు తెలియని బైబిల్‌లో లేవా? ఆలోచించండి. మన మరణం ఎప్పుడో మనకు తెలుసా? తెలీదు. దేవుడు ఉన్నవాడు అన్నాడు. దేవుడు ఉన్నవాడు అన్నాడు. ఎప్పటి నుండి ఉన్నవాడు తెలుసా మనకి? చెప్పగలమా? ఆన్సర్ చెప్పగలమా? దేవుడు ఉన్నవాడు అని ఉంది బైబిల్‌లో. ఎవడో వచ్చి అడుగుతాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడయ్యా అని అడిగాడు. ఏం చెప్తావు నువ్వు? బైబిలే సమాధానం ఎతికేస్తావా బైబిల్ అంతా? దొరుకుద్దా? లేదు. ఉన్నవాడు అంతే. ఎప్పటి నుంచి ఉన్నవాడో మనకు తెలీదు. దేవుడు చెప్పలేదు. మీకు అర్థమవుతుందా? అంటే కొన్ని ప్రశ్నలకు బైబిల్‌లో ఆన్సర్స్ లేవు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఇది రియలైజ్ అవ్వాలి అందరూ. ప్రతిదానికి ఆన్సర్ దొరికేస్తది అనుకోకండి. కొన్ని చెప్పాడు, అవసరమైనవి చెప్పాడు, అవసరం లేవనుకున్న విషయాల్ని చెప్పలేదు. ఎప్పటి నుంచి ఉన్నవాడంటే ఏం చెప్తాం మనం? మన దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? నాకు తెలీదండి. ఐ డోంట్ నో. అర్థమవుతుందా? మనకు తెలియని విషయాలు బైబిల్‌లో చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ అలాంటి వాటికి కొన్ని ఊహాజనితంగా అంటే ఆ పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి కొన్ని ఆలోచించి చెప్పొచ్చు. అభిప్రాయాలు అప్పుడు నేనేం చెప్పానంటే, అభిప్రాయాలు చెప్పుకోండి అని చెప్పాను. అంతేగాని మళ్ళీ దానికి కామెంట్లు, అభిప్రాయాలు చెప్పుకోవడం కాదయ్యా, వాక్యం చెప్పాలయ్యా అని. అవును బాబు. మీకో విషయం చెప్తాను. మన ఆత్మ రక్షణకు సంబంధించినవన్నీ కూడా దేవుడు పక్కాగా చెప్పాడు. కానీ కొన్ని విషయాలు పరిపూర్ణంగా మనకు చెప్పలేదు. అర్థమవుతుందా? వాటిని పట్టుకొని మనం అనవసరంగా లేనిపోని భాష్యాలు చెప్పకూడదు. అన్నీ చెప్పలేదు అనట్లేదు. చాలా విషయాలు చెప్పాడు. కానీ కొన్ని చెప్పలేదు. ఆ చెప్పని వాటికి నోరు పారేసుకోకూడదు అంటున్నాను. ఎందుకు అనవసరంగా దేవుని దృష్టిలో నేరస్తులు అవ్వాలి? అది చెప్తే తప్ప. అది చెప్తే నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారా? ఓకే, పెట్టుకోండి. అది నాకు మ్యాటర్ కాదు. కానీ కొందరు ఉంటారు, అమాయకులు ఉంటారు, తెలుసుకోవాలనే ఎదురు చూపులతో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను మరలా వీడియో చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. చాలా విషయాలు మనకు తెలియవు. యేసుప్రభు నీళ్ళ మీద నడిచాడు. ఎలా నడిచాడు? తెలీదు. సముద్రం 2 పాయలు అయ్యింది. ఎలా అయ్యింది? దేవుడు చేశాడు. ఎలా చేశాడు? తెలీదు. అలాంటి బోలెడు క్వశ్చన్స్ తెలీదు. అన్నిటికీ ఆన్సర్స్ తెలియవండి. సాటిస్ఫైయింగ్ ఆన్సర్ మనకు దొరకదు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. వీడియోలు చేసేసి ఛాలెంజ్లు చేసేస్తున్న వాళ్ళకి ఇది తెలియాలి ఫస్ట్. బైబిల్లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటి దగ్గర మాత్రం అభిప్రాయాలు చెప్పండి. ఇది అయ్యుండొచ్చండి, అది అయ్యుండొచ్చండి అని చెప్పండి. అంతేగాని కన్ఫర్మ్ చేయకండి అని చెప్పాను. సో ఇకపోతే మరొక విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. అసలు ఈ హేబేలు మొరకు సంబంధించి బాగా డెప్త్‌కెళ్ళి ఆలోచిస్తుంటే ఫస్ట్ హేబేలు మొరకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, నేను మొదటి వీడియోలో చెప్పిందే మరలా చెప్తున్నాను. దేవుడు మనకి చెప్పలేదు. హేబేలు గారు ఏమని మొరపెట్టాడో అనే సమాచారాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. దాని గురించి మనకు తెలియదు. అది ఫస్ట్ ఆన్సర్. కానీ ఆలోచిస్తే, బాగా బైబిల్‌ని స్టడీ చేస్తే, కొంచెం తెలివిగా, జ్ఞానంగా, రేషనల్‌గా థింక్ చేస్తే బైబిల్ దగ్గర ఏ అభిప్రాయానికి ఎక్కువ బలం ఉంటుందో తెలుసా? హేబేలు రక్తము క్షమించమని అడిగిందన్న దానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది కూడా నా అభిప్రాయమే. ఇది నేను కన్ఫర్మ్ చేయట్లా. ఇది మళ్ళీ నన్ను కన్ఫర్మ్ చేశారని నా మీదకి రాకండి. నేను క్షమించింది అని నేను చెప్పటంలే. కానీ ఎక్కువ అవకాశాలు బహుశా క్షమించమని మొరపెట్టి ఉండవచ్చు అనడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బైబిల్‌లో. మీ వాదనలు నెగ్గించుకోవడానికి కాకుండా తెలివిగా నేను ఇప్పుడు మాట్లాడే విషయాలు కూడా ఇంకా జాగ్రత్తగా వినండి. మీకే అర్థమవుద్ది. మీ ముందు ఒక సందర్భాన్ని పెడతాను. ధనవంతుడు చనిపోయాడు. లాజరు గారు కూడా చనిపోయారు. ధనవంతుడు నీతిమంతుడా? అనీతిమంతుడా? ధనవంతుడు నీతిమంతుడా? అనీతిమంతుడా? అనీతిమంతుడు. పాతాళంలో యాతన పొందే స్థలంలో ఉన్నాడు. యాతన పడుతున్నాడు. వేదనకరమైన స్థలంలో యాతన పడుతున్నాడు. అలాంటి ఒక వేదనకరమైన స్థలములో యాతన పడుతున్న ఒక ధనవంతుడు భూమి మీద ఉన్న తన సహోదరుల గురించి దేవుడిని ఏమని అడుగుతున్నాడు? లేదంటే మన అబ్రహాము గారిని ఏమని అడుగుతున్నాడు? నాకు అలాగైతే నాకు 5గురు సహోదరులు ఉన్నారు.
నా బతుకు ఎలాగూ తెల్లారిపోయింది. నేను ఎలాగూ నాశనం అయిపోయాను. నాకెలాగో అవకాశం లేదంటున్నారు కాబట్టి, ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశం నాకెలాగూ లేదంటున్నారు కాబట్టి, నాకు భూమి మీద 5గురు సహోదరులున్నారు. వాళ్ళకి సువార్త చెప్పి, ఇదిగో ఈ లాజరునైనా సరే పంపించి వాళ్ళనైనా మార్చండి. ఈ వేదనకరమైన స్థలంలోనికి వాళ్ళైనా రాకుండా తప్పించుకోవాలని ఒక అనీతిమంతుడే దేవునికి మొరపెడుతున్నాడు. ఆల్మోస్ట్ అబ్రహాముకు మొరపెట్టాడంటే దేవుడికి పెట్టినట్టే కదా! అర్థమవుతుందా మీకు? ఏం కోరుతున్నాడు? భూమి మీద ఉన్న తన సహోదరులు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలని, అంటే వాళ్ళకి మేలు జరగాలని ఒక అనీతిమంతుడు. అర్థమవుతుందా? లాజిక్ ఆలోచించండి. జ్ఞానంగా ఆలోచించండి. మూర్ఖంగా కాదు. కొంచెం జ్ఞానంగా, తెలివిగా ఆలోచించండి. వేదనకరమైన స్థలంలో యాతన పడుతున్న ఒక ధనవంతుడు, అనీతిమంతుడు, అతనే భూమి మీద ఉన్న తన సహోదరులు బావుండాలని, వాళ్ళకి రక్షణ రావాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి, ఇక్కడ రాకూడదని ఒక అనీతిమంతుడే ఆలోచిస్తుంటే, మొరపెడుతుంటే, ఒక నీతిమంతుడు హెబెలు గారు పరదేశంలో ఉండి కయీను గురించి, కయీన్ని దండించమని, శిక్షించమని, పనిష్మెంట్ ఇవ్వమని అడుగుతాడా? కామన్ సెన్స్ ఉండాలి కదా! ఆలోచించండి. దీనికి కొంచెం ఆలోచించండి. నాకు ఆవేశపూరితంగా నన్ను కామెంట్‌లో తిట్టేయకండి. తర్వాత తిడుదురు గానిలే. ఆవేశపూరితంగా తర్వాత తిడుదురు గాని, ఈ ఈ దీన్ని ఆలోచించండి ఫస్ట్. ఒక అనీతిమంతుడే వేదనకరమైన స్థలంలో ఉండి భూమి మీద ఉన్న తన సహోదరులు, పోనీ ఇదేమన్నా కొత్త నిబంధన? కొత్త నిబంధనలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. క్రీస్తు తర్వాత జరిగిందా? క్రీస్తు బలి తర్వాత జరిగింది కాదు కదా! అంతకు ముందే కదా! పాత నిబంధన కాలంలో జరిగిందే కదా ఇది. కొత్త నిబంధన అయితే కాదు కదా! అప్పుడే ఒక అనీతిమంతుడే అక్కడ ఏమని కోరుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? తన సహోదరులు బావుండాలని వాళ్ళ రక్షణ కోసం మొరపెడుతున్నాడు. ఒక అనీతిమంతుడే ఈ విధంగా మొరపెడుతున్నప్పుడు, మరి ఒక నీతిమంతుడైన హెబెలు గారు ఏమని మొరపెడతాడు కయీను గురించి? ఆడిని చంపే, ఆడిని శిక్షించే, ఆడిని దండించే అని అడుగుతాడా? ఆలోచించండి. ఒక అనీతిమంతుడే తన సహోదరుని రక్షించమని అడుగుతున్నాడు. అటువంటప్పుడు నీతిమంతుడైన హేబెలు ఏమని మొరపెడతాడో మీరు ఆలోచించండి. అంటే ఎక్కువ అవకాశాలు దేనికున్నాయో ఆలోచించమంటున్నాను నేనంతే. నేను కూడా కన్ఫర్మ్ చేయట్లే. కానీ ఇన్ డెప్త్‌కెళ్ళి ఆలోచిస్తే ఇదే క్షమించమని అడిగాడు అనే దానికి ఎక్కువ బలం ఇస్తుంది బైబిలు. అలాగని మరలా నేను ఎవరికో సపోర్ట్ చేశాను అనుకోండి, అస్సలు అలా అనుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వేదికగా హేబెలు రక్తం క్షమించమని మొరపెట్టిందని స్థాపించిన వారు ఎవరైతే ఉన్నారో ఆయనకి నాకు అసలు పరిచయమే లేదు. ఈరోజు ఆయనతో మాట్లాడింది కూడా లేదు. ఏదో ఒక మీటింగ్‌లో వేదిక పంచుకోవడం తప్పితే ఏ రోజు ఆయనతో నేను మాట్లాడింది లేదు. ఆయనకి నాకు ఏ విధమైన స్నేహం గాని, ఏ విధమైన పరిచయం గాని లేదు. ఇదెందుకు చెప్తున్నానంటే మరలా నాకు ఆయనకి లింక్ పెడతారని చెప్తున్నాను. నాకు ఎవరితోనూ లింక్ లేదు. నాకు బైబిల్ మాత్రమే ప్రామాణికం. గతంలో అభిమానించాను, దెబ్బతిన్నాను. ఓరి నాయన వ్యక్తులను అభిమానించకూడదురా బాబు అని పాఠం నేర్చుకున్నాను. జ్ఞానంగా బైబిల్ చదవడం నేర్చుకున్నాను. బైబిల్‌ని న్యూట్రల్‌గా ఆలోచించడం నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఎవరి పక్షాన మాట్లాడట్లేదు. కానీ ఆలోచించండి. ఒక ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉన్న ఒక అనీతిమంతుడే తన సహోదరుల రక్షణ కోసం ఆలోచిస్తున్నప్పుడు, నెమ్మది పొందుతున్నటువంటి నీతిమంతుడు హెబెలు గారు ఏమని అడుగుతాడు? ఆలోచించండి. అసలు ఇదంతా కాదండి. బైబిల్ కాన్సెప్ట్ ఏంటి? అసలు బైబిల్ కాన్సెప్ట్ ఏంటి? బైబిల్ కాన్సెప్ట్ ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన పక్కనెట్టండి. నేను వస్తాను అక్కడికి. మరి శ్రేష్టంగా పలికింది అక్కడికి వస్తాను. దాన్ని కాసేపు హోల్డ్‌లో పెట్టండి. అసలు బైబిల్ కాన్సెప్ట్ ఏంటి? కొత్త నిబంధన అయితేనేమి, పాత నిబంధన అయితేనేమి కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనిషి మారాలనా, నాశనం అయిపోవాలనా? మారాలనే కదండీ! అర్థమవుతుందా? మారాలనే కదా! మారాలనే కదా! అదే పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథంలో చూడండి దేవుడు ఏమంటున్నాడు? ఆవేశంతో కామెంట్లు పెడుతున్న తమ్ముళ్ళు, అన్నలు కొంచెం జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. 33:11 కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనస్సు త్రిప్పుకోండి. మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? అంటే ఒక దుర్మార్గుడు లేదంటే ఒక పాపిగానే చనిపోవాలని దేవుడు కోరుకోవటం లేదే. వాడు మారాలని కోరుకుంటున్నాడు. దేవుని సెన్స్ అది. బైబిల్ సెన్సే అది. అసలు బైబిల్ సారమే అది. అందరూ రక్షించబడాలి, అందరూ బావుండాలి, అందరూ పరలోకం రావాలి అని. అంతేగాని ఎవడు పోవాలని ఆయన అనుకోవట్లేదు. అర్థమవుతుందండి? పాత నిబంధనలోనే. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు పాయింట్‌కొస్తే సరేనండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. ఒకవేళ హెబెలు కయీన్ని శిక్షించమని అడిగాడే అనుకుందాం. ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా శిక్షించాడు.
కయ్యని శిక్షించాడా అంటే తను చేసిన తప్పుకి, తను చేసిన నరహత్యకి దేవుడు శిక్ష వేశాడంటే 100% శిక్ష వేశాడు. కానీ హేబేలు శిక్ష వేయమంటే మాత్రం వేయలే. అది మీకు తెలియాలి. నేరానికి శిక్షిస్తాడు, అది దైవత్వం. నేరానికి శిక్ష వేస్తాడు, అది దేవుని తత్వం. అది హేబేలు అడిగాడని కాదు. హేబేలు అడగకపోయినా కయ్యని దేవుడు శిక్షిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ హేబేలు గారు గనక ఒకవేళ కయ్యని శిక్షించమనే గనక మొరపెడితే, ఆ మొరను బట్టి దేవుడు కయ్యని శిక్షిస్తే, నేను అడుగుతున్నాను, ఆలోచించి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ దేవుడు కయ్యని శిక్షించాడు, ఎవరో చంపకూడదని ముద్ర వేశాడు, ఎవరో చంపడు, అతను చనిపోడు, బతికే ఉంటాడు, శిక్ష భరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అతనికి మారు మనసు వచ్చి పశ్చాత్తాపం కలిగి, అన్యాయంగా తమ్ముడిని చంపేశానని బాధ కలిగి పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరకు వచ్చి, దేవా తప్పు చేశాను, నన్ను మన్నించు అని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? అరే కుదరదు, నీ గురించి ఆల్రెడీ హేబేలు మొరపెట్టాడు, నేను శిక్షించమన్నాడు, నీకు మారన అవ్వదు అంటాడా? దేవుడు స్వీకరిస్తాడా? ఆలోచించండి. శిక్ష అనుభవిస్తున్న కయ్యను పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే దేవుడు స్వీకరిస్తాడా, స్వీకరించడా? కామన్ సెన్స్తో చెప్పాలంటే ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు ఆయన. ఖచ్చితంగా కయ్యని స్వీకరించేవాడే. ఒకవేళ అలా స్వీకరిస్తే అప్పుడు హేబేలు మాట విన్నట్టా విననట్టా? మీరు ఆలోచించండి. హేబేలు మాట విన్నట్టా విననట్టా? ఎందుకంటే హేబేలు మాట విని శిక్షించాడు కదా. ఇప్పుడు మారు మనసు పొందగానే స్వీకరించాడు. అప్పుడు హేబేలు మాట విన్నట్టా విననట్టా? హేబేలు మొరని గౌరవించినట్టా? ఆలోచించండి. హేబేలు శిక్షించమని మొరపెడితే ఒకవేళ దేవుడిని హేబేలు అడిగాడు కాబట్టి దేవుడు కయ్యని శిక్షించుంటే, అతను ఒకవేళ మారు మనసు పొందితే పరిస్థితి ఏంటి? దేవుడు ఎవడు మారకూడదని కోరుకోడు కదా. ఇగో వీడు మారకూడదు, వీడు శిక్ష అనుభవించి నరకానికి పోవాలంతే అని దేవుడు కోరుకుంటాడా? అదే దేవుడి మనసు కాదు కదా. అందరూ మారాలనే కదా అని కోరుకుంటాడు. అటువంటిప్పుడు మరి కయ్యను మారతాడనే ఆశ దేవుడికి ఉండదా? మారాలనే ఆశ దేవుడికి ఉండదా? భవిష్యత్తు చూస్తే మారట్లేదు, అది తెలుసు. భవిష్యత్తు తెలుసు దేవుడికి, భవిష్యత్తు తెలుసు, మారడని తెలుసు. కానీ అవకాశం ఇవ్వాలిగా మారటానికి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మారితే ఇప్పుడు యోధ యేసుప్రభుని అప్పగిస్తాడని భవిష్యత్తు తెలుసు దేవుడికి. యోధానే అప్పగిస్తాడని భవిష్యత్తు తెలుసు దేవునికి. యేసుక్రీస్తు కూడా తెలుసు. మరి ఎందుకు పక్కన పెట్టుకున్నాడు? మారాలనే కదా, మార్చాలనే కదా. వాడుకున్నటువంటి ధన వ్యామోహాన్ని పోగొట్టడానికి ఎన్నిసార్లు యేసుప్రభు ధనాన్ని గురించిన బోధ చేయలేదు? అంటే ఏంటి? మార్చుకుందామని. మారడం తెలుసు భవిష్యత్తులో, అయినా కూడా మార్చుకుందామని ప్రయత్నిస్తాడు. అది దేవుడు అంటే. అర్థమవుతుందా? మారడని తెలిసినా మారడానికి అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే రేపొద్దున మరలా వాడు ప్రశ్నిస్తాడు, నువ్వు నాకు అవకాశం ఇచ్చుంటే మారేవాడిని కదా అని. అర్థమవుతుంది కదండి. సో కయ్యను మార్పు కొరకు దేవుడు ఎదురు చూశాడు. శిక్షించాడా అంటే శిక్షించాడు 100%. కానీ హేబేలు అడిగితే కాదు. ఒకవేళ హేబేలు శిక్షించమన్నాడు అనుకుంటే ధనవంతుడి కన్నా చెడ్డవాడై ఉండాలి. ఎందుకంటే అనీతిమంతుడైన ధనవంతుడే తన సహోదరులు రక్షణ పొందాలని కోరుతున్నాడు. అటువంటప్పుడు నీతిమంతుడైన హేబేలు దేన్ని బట్టి తన అన్నను శిక్షించమని అడుగుతాడు? అంటే డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తుంటే, కొంచెం రేషనల్గా థింక్ చేస్తుంటే, బైబిల్ని దగ్గర పెట్టుకుని మనసు పెట్టి ఆలోచిస్తుంటే శిక్షించమని ఉంటాడు అనడానికి అవకాశమే లేదండి. అవకాశమే లేదు. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా క్షమించమని అడిగే ఉంటాడు. ఇది కూడా నా అభిప్రాయం. అనే చెప్తున్నాను. ఇది కూడా నా అభిప్రాయం మాత్రమే. దీన్ని నేను స్థాపించడం లేదు. నాకు తెలీదు. ఫస్ట్ ఆన్సర్ నాకు తెలీదు. తెలియకపోయినప్పటికీ కాస్త ఆలోచిస్తే ఇదిగో క్షమించమని అడుగుంటాడు అనడానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నా అంతే. నేను మరలా క్షమించమని అడిగాడు, దమ్ముంటే 2 నిరూపిస్తా అని నేనేం అనటంలా. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆలోచించండి. అసలు దేవుడు మనసే అది. మార్చుకుందామని చూస్తున్నాడు దేవుడు. ఎవడు నరకానికి పోవాలని దేవుడు కోరుకోవట్లే. సందేహపడి వారి మీద కనికరపడండి అన్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు వాళ్ళని లాగండి అన్నాడు. పోతే పోనివ్వండి అనలేదు కదా. క్షమించటం అనేది ఆది నుండి ఉంది. యేసుక్రీస్తు మాత్రమే ప్రారంభం అవ్వలేదు. మరలా యేసుక్రీస్తుతో మాత్రమే ప్రారంభం అవ్వలేదంటే మరి ఇంకా పక్షాన హేబేలుకి యేసుప్రభుకి తేడా ఏముందండి అంటారు. వస్తాను ఆ మాటకి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ వచనాలు కూడా వివరిస్తాను. అట్లాగే ప్రకటన గ్రంథంలో 6:10 వచనం కూడా ఎంత దారుణంగా వక్రీకరించారో అది కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి, చివరి వరకు చూడండి. ఇది మీకు తెలియాలి. మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం 6:10 ఎంత దారుణంగా వక్రీకరిస్తున్నారో ఒక వర్గం వాళ్ళు, మీకు తెలియాలి. చూడండి, ఇది కూడా మాట్లాడతాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును
హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. దీన్ని ఏమంటున్నారంటే హేబెలు కంటే శ్రేష్టమైనది యేసుక్రీస్తు రక్తం అంటున్నారు. అయితే రైటే, కరెక్టే, 100% నేను కాదని అనటం లేదు. హేబెలు కంటే శ్రేష్టమైంది అన్నాడు కాబట్టి హేబెలు రక్తము శిక్షించమంది, కాబట్టి హేబెలు రక్తం గొప్పది కాదు. హేబెలు కంటే యేసు రక్తం ఎలా శ్రేష్టమైందంటే హేబెలు రక్తం శిక్షించమని అడిగితే యేసుక్రీస్తు రక్తం ఏమో క్షమించమని అడిగింది అని వివరిస్తున్నారు. ఈ వచనాన్ని పట్టుకొని హేబెలు రక్తము క్షమించమని, యేసుక్రీస్తు రక్తము క్షమించమంటే ఇంకా యేసుక్రీస్తు రక్తంలో గొప్పతనం ఏంటండి అని అడుగుతున్నారు. అంటే హేబెలు రక్తం శిక్షించమని అంటేనే యేసుక్రీస్తు రక్తం గొప్పదా? హేబెలు రక్తం క్షమించమని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు రక్తం గొప్పది కాదని అర్థమా? మీకు అర్థమవుతుందా? హేబెలు రక్తం శిక్షించమంటేనే యేసుక్రీస్తు రక్తం గొప్పదవుతుందా? దాన్ని అది డీగ్రేడ్ చేస్తేనే ఇది గొప్పదవుతుందా? అదేమి వివరణ అండి, అసలు అర్థం కాదు నాకు. హేబెలు కంటే మరి శ్రేష్టంగా అన్నాడు అంటే హేబెలు రక్తం శ్రేష్టంగా పలికింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే హేబెలు రక్తం క్షమించమని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు రక్తం కూడా క్షమించమని అడిగితే రెండుకి తేడా ఏముంది అంటున్నారు. రెండు క్షమించమని అడగకూడదా? హేబెలు రక్తం క్షమించమని అడిగితే యేసుక్రీస్తు రక్తం గొప్పది కాకుండా పోతుందా? ఇద్దరు క్షమించమని అడగకూడదా? ఆలోచించండి, ఎందుకు అడగకూడదు? హేబెలు రక్తము గొప్పదే, హేబెలు రక్తము శ్రేష్టమైనదే, యేసుక్రీస్తు రక్తం అంతకంటే శ్రేష్టమైనది. మీకు వివరిస్తాను. హేబెలుకి యేసుక్రీస్తుకున్న తేడా చెప్తాను, బాగా వినండి. హేబెలు రక్తము త్యాగం అవల. హేబెలు ఎవరి కోసం త్యాగం చేయాలి? తన ప్రాణాన్ని. అతను మర్డర్ అయ్యాడు. అతను నీతి నిమిత్తం దేవునికి శ్రేష్టమైన బలిచ్చినందుకు తన అన్న తనకు తెలియకుండా తను చంపేశాడు, అంటే మర్డర్ చేశాడు. ఇష్టపూర్వకంగా తనేం చనిపోలే. జాగ్రత్తగా వినండి. హేబెలు ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని త్యాగం చేయలే, అతను హత్యకు గురయ్యాడు. అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు మరణానికి ఎదురెళ్ళాడు, ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని ఇచ్చాడు, ఇష్టపూర్వకంగా రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తుకి హేబెలుకి తేడా అది. హేబెలు త్యాగం చేయలేదు, నీతిమంతుడే కానీ త్యాగం చేయలే. కానీ యేసు ప్రభు త్యాగం చేశాడు. అది హేబెలుకు యేసు ప్రభుకి తేడా. శిక్షించమంది క్షమించమంది ఇది కాదు తేడా, తెలుసుకోవాలి. హేబెలు రక్తం శిక్షించమంది, యేసు రక్తం క్షమించమండి ఇది కాదు తేడా. అసలు హేబెలు బలి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? అది అర్థం అవ్వాలి ఫస్ట్. అసలు హేబెలు బలి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజలందరి కొరకు బలి కాబోతున్నాడన్న అనే ఆ బలికి, క్రీస్తు బలికి సాదృశ్యంగా విశ్వాసాన్ని బట్టి హేబెలు బలిచ్చాడు. అంటే క్షమాపణ, భవిష్యత్తులో ప్రపంచానికి రాబోతున్న క్షమాపణని ఎరిగిన వాడే, క్రీస్తు ద్వారా రాబోతున్న క్షమాపణని ఎరిగిన వాడే ఆ బలికి సాదృశ్యంగా బలిచ్చాడు. అటువంటి హేబెలు శిక్షించమని ఎలా అడుగుతాడు? అర్థమవుతుందా? ఇకపోతే హేబెలు బలి అవ్వలేదు, కావాలని బలి అవ్వలేదు. అతను హత్యకు గురయ్యాడు, కానీ యేసు ప్రభు చావుకు ఎదురెళ్ళాడు, కావాలని బలయ్యాడు. అది హేబెలుకి యేసు ప్రభుకి తేడా. అర్థమవుతుందా? అంటే అతను శిక్షించమంది, ఈయన రక్తం క్షమించమంది కాబట్టి హేబెలు కంటే గొప్పది అంటున్నారు. ఎంత గొప్ప వివరణ అండి ఇది! అసలు ఇది కాదు వివరణ. హేబెలు రక్తం క్షమించమని అడిగింది, ఎందుకంటే క్షమాపణ ఇవ్వబోతున్న బలికి సాదృశ్యంగా బలిస్తున్నాడు ఇక్కడ. అసలు బలి ఉద్దేశం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. అర్థమవుతుందండి? బాగా ఆలోచించాలి మీరు. కాబట్టి హేబెలు రక్తం, మీరు ఏ కోణంలో ఆలోచించండి, హేబెలు రక్తము క్షమించమని అడిగిందన్న దానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చడానికే బైబిల్ ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది మనకి. అఫ్కోర్స్ మీ వాదన నెగ్గించుకోవడానికి మీరు ఎన్నైనా చెప్పుకోండి, దానికి నాకు సంబంధం లేదు. కానీ బైబిల్ సెన్స్ చెప్తున్నాను మీకు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి, లేదంటే లేదు. నేను దీని మీద ఇక మీదట నేను వీడియోస్ ఏం చేయను, మళ్ళీ నేను ఆన్సర్స్ ఇవ్వను, వీడియోస్ చేయను. ఆలోచించండి మీరు. ఒక అనీతిమంతుడైన ధనవంతుడే తన సహోదరుల్ని రక్షించమని అడుగుతున్నప్పుడు హేబెలు గారు ఎందుకండి తన అన్నని శిక్షించమని అడుగుతాడు? అయినా హేబెలుకి జరిగిన నష్టం ఏంటి? ఆయన హాయిగా నెమ్మది పొందుతున్నాడు, పరదేశంలో హాయిగా నెమ్మది పొందుతున్నాడు, ఆయనకి అన్యాయం జరగలే, ఆయన పరదేశికి వెళ్ళారు. ఆలోచించాలి. ఇకపోతే మత్తయి సువార్తలో వచనం తీసుకొస్తున్నారు. మత్తయి సువార్త 23:35లో నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఈ మాటను కూడా తీసుకొచ్చేస్తున్నారు. అసలు హేబేలును చంపింది ఎవరు? కయీను. హేబేలుని కయీను చంపితే
అక్కడ స్థానికంగా బ్రతికున్న యూదులతో అంటున్నాడు, వాళ్ళ రక్తం అంతా మీ మీదకి వస్తుంది అంటున్నాడు. హేబేలును చంపింది కయీన్ అయితే వీళ్ళ మీదకి ఎందుకు వస్తుంది రక్తం? ఆలోచించాలి కదా. గుడ్డిగా వచనాలు వాడేయటమేనా? మళ్ళీ నాకు లింకులు పెట్టి చూసి నేర్చుకో అంటున్నారు. ఏం నేర్చుకోవాలి? ఎలా పడితే అలా వచనాలు వాడేయడం అని నేర్చుకోవాలి నేను ఆ వీడియోలు చూసి. హేబేలును చంపింది ఎవరు? కయీను. ఎవరితో అంటున్నాడు మీ మీదకి రక్తం వస్తుందని? అప్పుడున్న యూదులతో అంటున్నాడు. అప్పుడున్న యూదులకి కయీనుకి ఏంటి అప్పుడున్న యూదులకి చంపిన కయీనుకి ఏంటి సంబంధం? మీ మీదకి ఎందుకు వస్తుంది అంటున్నాడు రక్తం? అంటే దాని భావం ఏంటి? అదొక రూపకాలంకార భాష అది. అంటే వాళ్ళు కష్టపడి మీ కొరకు ఎందరో నీతిమంతులు మీకోసం బలైతే మీరు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారా బాబు, వచ్చినట్టు చంపేస్తున్నారా బాబు, మీరు వాళ్ళ త్యాగాల్ని గౌరవించడం లేదు అంటున్నాడు. వాళ్ళ నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? వాళ్ళు మీకోసం నీతిమంతులు చేసిన త్యాగాలను మీరు జ్ఞాపకం పెట్టుకోవట్లేదురా, ఈ రోజుకి నీతిమంతులను చంపుతున్నారా మీరు అలాగే ఉన్నారు, ఆ కయీన్ లాగానే మీరు ఉన్నారు అంటున్నాడు తప్ప, వాళ్ళ రక్తం మీ మీదకి వస్తుందంటే కయ్యం చేసిన దోషానికి మీరు ఫలితం అనిపిస్తారు అనట్లా. ఇకపోతే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇది ఎంత దారుణంగా వక్రీకరించబడిందంటే, ఇది ఎంత దారుణంగా దీన్ని వాడుతున్నారంటే జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో 10వ వచనం కంటే ముందు 9 నుంచి చదవండి. 9 నుండి ఏమంటున్నాడు? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ వచనాన్ని ఎక్కువ వాడుతున్నారు. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 9వ వచనం చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను అంటున్నాడు. ఎవరు వీళ్ళు? హేబేలు ఉన్నాడు ఇక్కడ? అసలు హేబేలు కనపడుతున్నాడు ఇక్కడ మీకు ఎవరికైనా? కొంచెం కళ్ళు పెద్దవి చేసి చూడండి. ఇక్కడ మీకు హేబేలు కనపడుతున్నాడా? మరలా చూద్దాం చూడండి. దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు అంటున్నాడు. ఏంటి వారిచ్చిన సాక్ష్యము? క్రీస్తును గూర్చిన సాక్ష్యము. మీకు అర్థమవుతుందా? క్రీస్తును గూర్చి హతసాక్షులయ్యిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి గురించి మాట్లాడుతున్నాడు. హేబేలు క్రీస్తు కొరకు హతసాక్షి కాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన హత్య చేయబడ్డాడు, హతసాక్షి కాడు. ఆయన ఏమి సాక్ష్యం ఇచ్చాడని చంపాడు కయ్యను వచ్చి. హేబేలు ఏమి సాక్ష్యం ఇచ్చాడని కయ్యను చంపాడు వచ్చి. అర్థమవుతుందా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది హేబేలు గురించి కాదు. ఇక్కడ హేబేలుని ఇన్వాల్వ్ చేయకండి. అసలు హేబేలు గారిని పట్టుకొచ్చేయకండి ఇక్కడికి. ఇక్కడ ఎవరంటే క్రీస్తును గురించిన సాక్ష్యము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు. అంటే క్రీస్తు తర్వాత అపోస్తులు అనుకోవచ్చండి. 90లో రాయబడుతుంది ఇది. క్రీస్తు శకం 90లో రాయబడుతున్న మాట ఇది. అప్పటికి అపోస్తులు చనిపోయారు. ఆ చనిపోయిన హతసాక్షులు అయినటువంటి అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారు వీళ్ళు, వాళ్ళ ఆత్మలు. ఇక్కడ హేబేలును తీసుకురాకండి. ఈ వచనాన్ని విపరీతంగా వాడేస్తున్నారు అంతే. కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. ఏ సాక్ష్యం ఇచ్చాడని హేబేలుని కయ్యని చంపాడు? ఏ సాక్ష్యం ఇచ్చాడని? ఏ సాక్ష్యం ఇవ్వలేదు. అతను బలి ఇచ్చాడు. ఆ బలి అన్నకు నచ్చలేదు. హేబేలు బలిని దేవుడు స్వీకరించడం కయ్యనికి నచ్చలేదు. ద్వేషంతో వచ్చి చంపాడు. దట్స్ ఆల్. అయితే అతను ఇచ్చిన బలి క్రీస్తు బలికి సాదృశ్యంగా ఉంది. కానీ ఏమి సాక్ష్యం ఇచ్చాడని కయ్యని చంపాడు? వాక్యము నిమిత్తము అన్నాడు ఇక్కడ. వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను అన్నాడు. బలిపీఠము క్రింద చూశాను అంటున్నాడు. అంటే క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి గురించి రాయబడిన మాట ఇది. వాళ్ళు అడుగుతున్నారు నాదా సత్యస్వరూపి అని. ఇక్కడ హేబేలు ఎక్కడ కనపడుతున్నాడు అసలు? ఏ కోణంలో చదువుతున్నారు మీరు బైబిల్ని? ఏ యాంగిల్లో మీకు ఇక్కడ హేబేలు కనపడుతున్నాడు చెప్పండి నాకు. హేబేలు ఎవరి కోసం హతసాక్షి అయ్యాడండి? హేబేలు గారు క్రీస్తు కొరకు హతసాక్షి కారు. ఆయన నీతిమంతుడే, విశ్వాస వీరుల్లో మొదటివాడే. కానీ క్రీస్తుకు హతసాక్షి కాడు. క్రీస్తు కొరకు, వాక్యము కొరకు హతసాక్షులైన వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇది. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకయు, పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఇది కూడా రివెంజ్ గురించి కాదండి. ఇది కూడా రివెంజ్ కాదు. సెన్స్ రివెంజ్ కాదు. దీని సెన్స్, ఈ వాక్య భావం రివెంజ్ కాదు. ప్రతిదండన అంటే వాళ్ళని శిక్షించు అని కాదు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తొందరగా పరలోకాన్ని వెళ్ళిపోవాలి, మాకు తొందరగా పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళిపో అనే అడుగుతున్న ఉద్దేశం ఇది. మరి ఎందుకు ప్రతిదండన అంటారంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు భూమి మీదకి రావాలా.
లింక్ అయి ఉంది. ఈ పరదేశంలో ఉన్న పరిశుద్ధులు పరలోకానికి వెళ్ళాలంటే అది క్రీస్తు వారి యొక్క రెండవ రాకడతో ముడిపడి ఉంది. దానికి లింక్ అయి ఉంది. అర్థమవుతుందా? ఆయన ఇక్కడికి వచ్చి భూమి మీద తీర్పు తీరిస్తేనే కానీ, ఇక్కడ గొర్రెలను మేకలను వేరుపరిచి ఇక్కడ జరగాల్సిందంతా ఇదంతా జరిగిస్తేనే కానీ వీళ్ళకి విడుదల లేదు. ఎక్కడి నుంచి? పరదేశం నుంచి పరలోకానికి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళిపో అంటున్నారు తప్ప వాళ్ళని శిక్షించే అనట్లా. మీకు అర్థమవుతుందా? వీళ్ళ భావం శిక్షించమని కాదు, మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళి అనేది అంతే. ఆ పదాన్ని పట్టుకుని వేలాడకండి. హతసాక్షులు అంటున్నది ఏంటి? మాకు పరలోకం తొందరగా ఇచ్చేయి, తొందరగా తీసుకెళ్ళిపో అని అడుగుతున్నారు అంతే. అంతేకాని వాళ్ళని శిక్షించే, వాళ్ళకి ప్రతిదండన చేయి, మా రక్తం నిమిత్తం భూనివాసులకు తీర్పు తీర్చే, రివెంజ్ కాదు. ఒకవేళ రివెంజే అయితే ఇంకా క్రీస్తు గొప్పతనం ఏముందండి? వీళ్ళెవరు? క్రీస్తుకు శిష్యులు. క్రీస్తు తత్వం ఏంటి? శత్రువులను క్షమించాలా. మీకు అర్థమవుతుందా? క్రూరులను సైతం మార్చి పరలోకానికి నడిపించాలనే వాదన కదా క్రీస్తుది. ఆయనకు సాక్షులు కదా వీళ్ళు. వీళ్ళు తీరా చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత వాళ్ళకి శిక్షించు అని అడుగుతున్నారంటే వీళ్ళు క్రీస్తుకు అనుచరులు ఎలా అవుతారు? అంటే బ్రతుకున్నప్పుడేమో వాళ్ళ మారు మనసు పొందాలని కోరి చచ్చిపోగానే వాళ్ళు నరకానికి పోవాలని కోరుకుంటారా? బతుకున్నప్పుడేమో వాళ్ళ విషయమే సహించి మరణించి పరదేశకు వెళ్ళగానే వాళ్ళని శిక్షించని అడుగుతారా? ఏంటిది? అంటే భూమి మీద ఒక ఆలోచన, పరదేశంలో ఒక ఆలోచన. అర్థమవుతుంది కదా? ఇది రివెంజ్ కాదు, ఇది రివెంజ్ కాదు. వీళ్ళెవరు? సహనానికి ప్రతీకలుగా ఉన్నారు వీళ్ళు. ప్రేమకు ప్రతినిధులు, సహనానికి ప్రతినిధులు. ప్రేమ సహనం అంటే క్రీస్తుకు ప్రతినిధులు వీళ్ళు. వాళ్ళు ఎందుకు రివెంజ్ తీర్చుకుంటారు? వాళ్ళు ఎందుకు వాళ్ళని శిక్షించమని అడుగుతారు? వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు. వాళ్ళ ఇంటెన్షన్ మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళిపో, ఇంకెన్నాళ్ళు వెయిట్ చేపిస్తావు ఇక్కడ అని. మరెందుకు భూనివాసులకు ప్రతిదండన అంటున్నారంటే అది మేము అక్కడ రావాలంటే ఆయన ఇక్కడ రావాలి. దీనికి లింక్ అయ్యి ఉంది కనుక వెళ్ళి తొందరగా అదేదో చేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా నాదా సత్యస్వరూప అని రిక్వెస్ట్ చేస్తున్నారు దేవునికి. ఇక్కడ కూడా ప్రతిదండనండి, ఇక్కడ కూడా రివెంజ్ ఏమీ లేదు వాళ్ళకి. క్రీస్తుకు సాక్షులు వీళ్ళు. క్రీస్తు కొరకు హతసాక్షులైన వాళ్ళు ఎందుకండి ప్రతీకారాన్ని కోరతారు? ఒకవేళ ప్రతీకారాన్ని మీరు అనుకున్నా ఇక్కడ హేబేలు ఎక్కడున్నారు? హేబేలు ఏ సాక్ష్యం ఇచ్చాడని హేబేలు బలయ్యాడు ఇక్కడ? సాక్ష్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు అన్నాడు. హేబేలు ఏ సాక్ష్యం ఇచ్చాడని వధింపబడ్డాడు? వధింపబడిన తర్వాత దేవునికి మొరపెట్టాడు. ఏం పెట్టాడో మనకు తెలీదు. ఒకవేళ ఆలోచిస్తుంటే, లోపల కంటే వెళ్ళి ఆలోచిస్తుంటే బైబిల్లో శిక్షించమన్నాడనే దానికంటే క్షమించమని అడిగే ఉంటాడన్న దానికి బలం ఎక్కువ ఉంటుంది. ఆ వాదనే బలంగా కనపడుతుంది. అర్థమవుతుందండి? ఏదో ఎమోషన్ అయిపోయి కోపంగా కామెంట్లు పెట్టేయడం కాదు. అది దానివల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదు. బహుశా మరి మీ పెద్దలు మీకు అదే నేర్పించారేమో. ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం అదేనా మీకు నేర్పించింది? అదేనా మీ సంస్కారం? ఆలోచించండి. బైబిల్ ఆలోచించాలి. ఇదంతా నేను మొన్న ఎందుకు మాట్లాడలేదంటే వద్దు, అనవసరమైన విషయం కోసం ఎందుకు వాదనలు అని మాట్లాడలే. ఒకళ్ళు కామెంట్ పెడతారు, మరి ఎందుకో ఏం చెప్పాడో చెప్పనప్పుడు నువ్వెందుకు వచ్చావయ్యా అని. నేను అందుకయ్యా బాబు, దేవుడు చెప్పలేదు దీనికోసం గొడవలు పడకనని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మరలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కనుక, ఇంకా రోజు రోజుకి వచనాలను తప్పుగా వాడేస్తున్నారు కనుక ఇప్పుడు మరలా మాట్లాడుతున్నాను. మీరు డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే హేబెలు గారి రక్తము కయీన్ని క్షమించమని అడిగే ఉండొచ్చు అనడానికే ఎక్కువ ఆధారాలు కనపడుతున్నాయి. ఆ వాదనకే ఎక్కువ బలం ఉంది ఇక్కడ. అలాగని దేవుడు కయీనికి శిక్ష వేయలేదంటే శిక్ష వేశాడు. ఏ శిక్ష అది? శిక్షణతో కూడిన శిక్ష. శిక్షించాడు, ఆ శిక్షలోనే శిక్షణ ఇస్తాడు. ఆలోచించండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో హేబేలు గారు కనపడరు మీకు. వీళ్ళెవరు? వాక్యము నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు. క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి ఆత్మలు మాట్లాడుతున్నాయి అక్కడ. అది కూడా రివెంజ్ కోసం కాదు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళని. అర్థమవుతుందండి? భూమి మీద ఉన్న వాళ్ళని చంపే, లేపే, వాళ్ళని శిక్షించే అని అడగట్లే. ప్రతిదండన కోరట్లేదు వాళ్ళు. ప్రతిదండన కోరితే వాళ్ళు అసలు క్రీస్తుకు శిష్యులే కారు, క్రీస్తు ఫాలోవర్సే కారు వాళ్ళు. దేవుని సెన్స్ మొదటి నుండి కూడా, పాత నిబంధన నుండి కూడా, అసలు ఆదికాండంలోనే స్టార్ట్ అయిపోయింది క్షమాపణ. క్రీస్తుతోనే క్షమాపణ ప్రారంభమైంది అనకండి. క్రీస్తుకు ముందే క్షమించేది ఉంది. క్రీస్తు వారికి ముందే క్షమాపణ అనేది ఉంది. కాకపోతే ఆ క్షమాపణ పీక్స్లోకి తీసుకెళ్ళింది క్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందండి? క్షమాపణ ముందు కూడా ఉంది. చాలామంది ఏమంటున్నారంటే హేబేలు క్షమించమని అడిగితే ఇంకా క్రీస్తు గొప్పతనం ఏముందండి, మరీ శ్రేష్టం అన్నాడు కదా అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వ్యక్తి ఉంటాడు, 10వ తరగతి చదివాడు. మరొక ఆయన ఉన్నాడు, ఐఏఎస్ చదివాడు. ఒక 10th, ఒకడు ఐఏఎస్ చదివాడు. ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాడిని చదువుకున్న వ్యక్తి అంటామా, చదువు లేని వ్యక్తి అంటామా? చదువుకున్న వ్యక్తే. మరి ఆయన ఎవరు? ఆయన చదువుకున్న వ్యక్తే. 10వ తరగతి చదివినవాడు చదువుకున్నవాడే, ఐఏఎస్ చదివినవాడు చదువుకున్న ఆయనే. ఇద్దరు చదువుకున్న వాళ్ళే. కానీ ఈయనది 10వ తరగతి,
ఆయనది ఐఏఎస్. స్థాయి వేరు. ఇద్దరు చదువుకున్న వాళ్ళే. అర్థమవుతుందా? నువ్వు 10థ్ చదివావు, అసలు నీ చదువే కాదు అనకూడదు. 10థ్ కూడా చదువే. 10థ్ వరకు చదువుకున్నాడు ఇతను. ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఇద్దరు చదువుకున్న వాళ్ళే. కానీ ఈయన స్థాయి తక్కువ, ఆయన స్థాయి ఎక్కువ. ఇది 10థ్, అది ఐఏఎస్. కానీ ఇద్దరు చదువుకున్న వాళ్ళే. ఇది మీకు అర్థమైతే హేబెలు క్షమించమని అడిగుండొచ్చు. ఒకవేళ హేబెలు క్షమించమని అడిగాడు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా క్షమించమని అడిగితే ఇంకా ఆయన గొప్ప ఏముందని మీరు అనుకుంటే ఆయన స్థాయి అయింది, ఈయన స్థాయి అయింది. అర్థమవుతుందా? ఈ క్షమాపణ స్థాయి వేరు, ఆ క్షమాపణ స్థాయి వేరు. యేసు ప్రభు క్షమాపణ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అర్థమవుతుందండి? పీక్స్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆలోచించండి, బైబిల్ బాగా ఆలోచించండి. మరలా చెప్తున్నానండి, ఒక అనీతిమంతుడు వేదనకరమైన స్థలంలో యాతన పడుతున్న ధనవంతుడే భూమి మీద ఉన్న వాళ్ళు రక్షింపబడాలని కోరుతున్నప్పుడు, ఒక నీతిమంతుడు ఎందుకండి అతనికి శిక్ష పడాలని కోరుకుంటాడు? అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, హేబెలు అడిగినందుకు దేవుడు కయీనుకి శిక్ష వేయలేదు. కయీను తప్పు చేసినందుకు దేవుడు కయీనుకి శిక్ష వేశాడు. జాగ్రత్తగా వినాలి. కయీను హత్య చేసినందుకు కయీనుకు దేవుడు శిక్ష వేశాడు. హేబెలు అడిగినందుకు కాదు. అసలు అడిగాడో లేదో కూడా మనకు తెలియదు. కానీ డెప్త్కు వెళ్తుంటే ఒకవేళ అడిగాడు ఏమని అనుకుంటే, ఆ మొర ఏమని పెట్టాడని మనం ఆలోచిస్తే, బైబిల్ని వెతికితే ఖచ్చితంగా క్షమించమని అడుగుండొచ్చు అనే అభిప్రాయానికే బలం ఎక్కువ. అలాగే నేను మరలా దాన్ని చెప్తున్నాను, మరలా నేను దాన్ని స్థాపించడం లేదు. స్థాపించిన వాళ్ళకి సపోర్ట్ చేయటం లేదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆలోచించండి. కయీన్ని శిక్షించాడు, భూమి మీద శిక్షించాడు. కయీన్ని ఎవడో చంపకూడదు అన్నాడు. ఎందుకంటే అతను మారాలి. అతనికి మారడానికి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని మనసు అండి అది. దేవుని మనసు అలాంటిది. మార్పు చెందాలని కోరుకుంటాడు. ఎంత ఘోర పాపి అయినా మారి ఆయన దగ్గరికి రావాలని కోరుకునే మనసు దేవునిది. కయీను మారకూడదు అనుకోలే. కయీను కూడా మారితే దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అర్థమవుతుందండి? నువ్వు జీవితం అంతా కుళ్ళి చావాలి, అందుకే కయీన్ని ఎవడో చంపకూడదని ఎలా ఉంది బైబిల్? ఎక్కడుంది అలా అని? ఆ మాటకొస్తే కయీను కంటే చెడ్డోళ్ళు మనం. అర్థమవుతుందా? ఆ మాటకొస్తే కయీను ఒక్కడే చంపాడు. కయీను ఒకటే మర్డరు. కానీ మనం ఎన్ని చేస్తున్నాం? ద్రోహి అంటే నరహత్య అన్నాడు. ఎంతమందిని నరహత్య చేస్తున్నాం మనం? ఇప్పుడు కయీను చెడ్డోడా, మనం చెడ్డోళ్ళమా? ఒకసారి కంపేర్ చేయండి. కయీను కంటే డేంజర్ గళ్ళు మనం. అవునా కదా? జనరల్గా మరి మనకే క్షమాపణ ఉంటుంది. మన కోసం ఎదురు చూస్తుంటే మన కొరకే దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకు దీర్ఘశాంతం? మారాలని. మరి మన గురించి ఆలోచిస్తున్న దేవుడు కయీను ఒక్కడే చంపాడు. అలాంటి ఒక తప్పుకి కయీన్ని ఇక నువ్వు ఎప్పటికీ మారకూడదని ముద్రేసేస్తాడా? మారకూడదని కాదు, కయీన్ని ఎవడు చంపకూడదు. ఎందుకంటే ఇది నేను అతనికి విధిస్తున్న శిక్ష. ఈ శిక్షలో శిక్షణ ఉంది. ఆ శిక్ష అనుభవిస్తున్న కయీను మారు మనస్సు పొందితే దేవుడు హక్కును చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. యేసుప్రభు బోధలు ఏమర్థం అయ్యాయండి అసలు? వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు, నాశనం చేశాడు ఆస్తి అంతా, సర్వం కోల్పోయాడు. తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడు? పొమ్మనడా? మెడ మీద పడి ముద్దు పెట్టుకుని విందు చేశాడు. అది దేవుని మనసు. ఎంత చెడ్డవాడైనా మారాలని కోరుకునేది దేవుని మనసు. ఇది కదా రైట్ వే. అలాంటిది కయీను మారితే ఎందుకు దేవుడు కాదంటాడు? కయీను మారకూడదని ఎందుకు అనుకుంటాడు? కయీనట బతుకంతా కుళ్ళి సావాలని గుర్తేశాడట. ఎవడు చెప్పాడు? లేదు, అలా లేదు. కయీను మారితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన మనసు అది. దుర్మార్గుడిగా చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మారాలి, మార్పు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అది కయీనైనా, నేనైనా, నువ్వైనా. మరలా చివరిగా చెప్తున్నాను, హేబెలు దేవునికి ఏమని మొరపెట్టాడో మనకు తెలియదు. ఒకవేళ ఏమని మొరపెట్టుంటాడని బాగా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే బహుశా క్షమించమనే అడుగుంటాడు. ఇప్పటివరకు నేను వివరించిన మాటలన్నిటి బట్టి మీరు ఆలోచించండి. ఇది నేను మొన్నే చెప్పేవాడిని, కానీ దేవుడు చెప్పని దానికోసం ఎందుకు వాదన? గొడవలు చల్లార్చుదాం, సహోదరుల మధ్య గొడవలు ఎందుకు, ఒకరినొకరిని తిట్టుకోవటం ఎందుకు, దేవుడు మనకు చెప్పని విషయాల గురించి మనకు ఐ డోంట్ నో అంటే అయిపోయేదానికి అని చెప్తే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. నన్ను కూడా ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నారు. వెళ్ళి పాటలు రాసుకోవయ్యా అంట. పాటలు రాసుకోవడం అంత చిన్న విషయమా? ఎవరో ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడు, అన్న వెళ్ళి పాటలు రాసుకో అన్న అని. ఏదో నువ్వు రాయి మంచి పాట ఒకటే, అంత చిన్న విషయమా పాటలు రాయటం? ఆలోచించాలి కదా మాట అంటున్నప్పుడు. ఇకపోతే ఇంకొక విచిత్రమైన వాదనండి. రాత్రే ఒక తమ్ముడు నాకు లింక్ పెట్టాడు, అని ఇది ఒకసారి చూడండి అని. ఇంకొక విచిత్రమైన వాదన, హేబెలు గారి రక్తము దేవదూతట. నా ప్రశ్న ఏంటంటే, రక్తం ఒకటే దేవదూత? ఇంకా రక్తంలో చాలా ఉన్నాయి. ప్లాజ్మా ఉంది, తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి, హెచ్బి ఉంది. ఇవి కూడా ఒక్కొక్క దూత, లేకపోతే రక్తం దూత ఏంటి?
రక్తం ఒకటే దేవదూత, లేదంటే రక్తంలో ఉన్న ఈ ఈ విధమ ఈ ఇవన్నీ కూడా వేరు వేరు దూతలా? అలాగైతే ఒకవేళ దేవదూత రక్తము దేవదూత అయితే దేవదూత నరహత్య చేయబడిందా? హత్య చేయబడిందా? చనిపోయిన తర్వాత శరీరాన్ని కూడా దేవదూత అంటారు చాలామంది. ఇదొక విచిత్రమైన వాదనండి. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడతాను. ఎందుకంటే హెబ్రీ పత్రికలో అన్నాడు తన దూతలను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడని హెబ్రీ పత్రికలు అన్నాడు కదా. దాన్ని తీసుకొని దూతలే మన శరీరమే దేవదూత, మన శరీరం కూడా ఒక దేవదూత అనే ఒక టీచింగ్ ఉంది కదండి. అది దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. ఇక ఈ టీచింగ్ని బేస్ చేసుకొని రక్తం దేవదూత అంటున్నారు. అలాగైతే శరీరం ఒక దేవదూత, వీళ్ళు చెప్పేది అదే, శరీరం కూడా ఒక దేవదూత అంటారు. మరి అలాగైతే చనిపోయిన తర్వాత శవాన్ని మట్టిలో కప్పెడుతున్నాం. మట్టి, భూమి కూడా దేవదూత కదా వీళ్ళ వాదన ప్రకారం. అంటే శరీరం కూడా దేవదూతే. అంటే దేవదూతలో కలిసిపోతుందా? మీకు జోక్ అర్థమవుతుందా? శరీరం దేవదూత అనుకుంటే భూమి కూడా దేవదూత. చనిపోయిన తర్వాత మనిషి శరీరాన్ని భూమిలో కప్పెడితే భూమిలో కలిసిపోతుంది శరీరం. అంటే ఒక దేవదూత మరొక దేవదూతలో కలిసిపోతుందా? ఏంటి వాదన? కాబట్టి ఇలాంటి వాదనలు వింటున్నప్పుడు ఏంట్రా బాబు వీళ్ళు ఎక్కడ స్టడీ చేశారు బైబిల్, ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు బైబిల్ అనిపిస్తుంటుంది, నవ్వు వస్తుంటుంది. కాబట్టి ఆలోచించండి. నేను మరలా చెప్తున్నాను, హేబెలు రక్తము ఏమని మొరపెట్టిందో మనకు తెలీదు, తెలియని దాని కొరకు వాదనలు వద్దు అని చెప్పినందుకు ఇష్టానుసారంగా నన్ను వేసుకుంటున్నారు కామెంట్లో. సరే అలా వేసుకుంటున్నారని కాదులే, కానీ కొందరికైనా విషయం తెలియాలి, కొందరికైనా కాస్త ఆలోచన పరిజ్ఞానం పెరగాలని వీడియో చేస్తున్నాను. మీరు ఆలోచించండి. ప్రకటన గ్రంథం 6:10లో హేబెలు గారు ఎక్కడైనా కనపడుతున్నారా? దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు అన్నాడు బలిపీఠం కింద. ఎవరు వీళ్ళు? క్రీస్తు సాక్షులు, బహుశా అపోస్తులు అనుకోవచ్చు. అర్థమవుతుందండి? అక్కడ హేబెలు గారు లేరు. అక్కడ హేబెలు గారికి లింక్ పెట్టేయకండి. ఇకపోతే 23వ అధ్యాయం మత్తయి సువార్తలో మాట తీసుకొచ్చి మీ రక్తం మీ మీదకి వస్తుందంటే దాని అర్థం ఏంటి? గొప్ప గొప్ప భక్తులు మీరు చంపారు, ఈ రోజుకి అదే స్థితిలో ఉన్నారు. అప్పుడు కయ్యను ఎలాగున్నాడో, ఒక నీతిమంతుడిని చంపిన కయ్యను ఎలాగున్నాడో ఇప్పుడు మీరు అలాగే ఉన్నారా అని ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్ అది. ఆ వచనాన్ని వాడేస్తున్నారు. అసలు ఈ వచనాలు సరిపోవు. హేబెలు రక్తము శిక్షించమని కయ్యన్ని శిక్షించమని కోరింది అనడానికి ఈ వచనాలు అసలు సరిపోవు. ఈ వచనాలు వాడకండి. అయ్యో పెద్ద గొప్ప స్టడీ లాగా ఛాలెంజ్లు మరలా వ్యక్తి దోషంలో వాడనేస్తారు, వీడనేస్తారు. ఒక సేవకుడు కదా, ఒక సేవకుడిని ఎందుకు అలా అనుకోవటం? నువ్వు ఒరే అంటే ఇంకొకడు ఒరే అనడం పెద్ద పనే చెప్పండి? ఆలోచించండి. ఒరే యారా ఒరే అనుకుని, వాడు వీడు అనుకుని కనుక ఆలోచించండి. దీని మీద ఇంకేమైనా సరే మాట్లాడాలనుకుంటే ఈసారి దీనికి కౌంటర్స్ పెట్టండి. ఈసారి ఎవరైనా దీనికి కౌంటర్స్ పెడితే పెట్టండి, ఇంకా అదిరిపోయే కౌంటర్స్ ఇస్తాను. పాటలు మాత్రమే రాసుకుంటాను, బైబిల్ని సబ్జెక్టు పాయింట్ వైజ్గా పక్కాగా డాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూదురు. కానీ ఇది కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్గా డీగ్రేడ్ చేస్తూ పెడుతున్నా, హాస్యంగా హేళనగా కామెంట్స్ పెడుతున్న తమ్ముళ్ళకి చెప్తున్నాను. కాబట్టి ఆలోచించండి. అందరికీ వందనాలు.